నేను పొన్నం లక్ష్మయ్య చిట్యాల. నేను నల్గొండ జిల్లా గౌడ సంఘం సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుని. 13వ తారీఖు నాడు తీర్మాన్ మల్లన్న గారి ఆఫీస్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా తీర్మాన్ మల్లన్న గారు ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉండే ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తే దాని మీద చట్టప్రకారం పోవాలి, కానీ ఇలా స్టూడియోల మీద దాడి చేసి, ముఖ్యంగా వేరే ఆంధ్ర వాళ్ళ స్టూడియోల మీద చేస్తున్నట్టు అది ఒక లెక్క, కానీ మన తెలంగాణ ప్రాంతుడై తెలంగాణ నుండి తెలంగాణగా మన బీసీల మీద ఒక గలమెత్తిన నాయకుని మీద ఈ విధంగా ముఖ్యంగా ఒక ఛానల్ నడుపుతున్న బీసీల కోసం పరితపించే నాయకుల మీద ఇలా దాడి చేయడం, ఈ స్టూడియో మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున మేము తీర్మాన్ మల్లన్న గురించి మేము పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటాం. తీర్మాన్ మల్లన్న వెనకబడి ఉంటాం. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మేము బలపరుస్తామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు గుండెబైన సైదులు, యాదవ సంఘం చిట్యాల మండలం నాయకులు. మేము ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే 13వ తారీఖు నాడు కవిత గారి అనుచరులు స్టూడియో మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. ముఖ్యంగా రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న వ్యక్తి తీర్మాన్ మల్లన్న. మరి నువ్వు అంతకుముందు పోరాడింది లేదు, చేసింది లేదు. వాళ్ళ స్టూడియో మీద పంపించి మరి బీసీ ఉద్యమం సాధించినందుక ఇప్పుడు మొత్తం ధ్వంసం చేసింది. ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. బీసీలను ఎప్పుడు అనగదొక్కడానికే ఇట్లాంటి కార్యక్రమాలతోటి బీసీలని మొత్తం రాజకీయంగా ఆర్థికంగా లేవకుండా ఉండడానికే ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీసీల కోసం పట్టుదలగా ఇప్పుడు ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి టోటల్గా బీసీలు ఇంకా అనగదొక్కుతున్న ఉద్దేశంతో పోరాటాలు చేస్తున్నందుకే వారి అనుచరులు వచ్చి ఈ విధంగా ధ్వంసం చేసిర్రు. ఈ స్టూడియోను మొత్తం ధ్వంసం చేస్తేనే ఈయన ఇట్లాంటి యూట్యూబ్ల ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్న ఉద్దేశంతో ఇది కూడా ఒక కారణంగా చూపించుకోవచ్చు. అందుకని ఇట్లాంటిది ముందు జరిగితే మాత్రం తీవ్ర చర్యలు మా సంఘం తరఫున కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉమాశంకర్ మేడిశెట్టి, చిట్యాల వాస్తవ్యులము, నల్గొండ జిల్లా. మొన్న జరిగినటువంటి తీర్మాన్ మల్లన్న ఆఫీస్పై జరిగినటువంటి భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అతడు మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న ధోరణితో చేసినటువంటి సందర్భంగా భౌతిక దాడులు చేయడం హేయమైన చర్య. అలాగే ఎన్నో మీడియాలు ఉన్నాయి. మీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు తిరిగి అదే మీడియా ద్వారా వ్యాఖ్యలు చేసుండి వివరణ కోరితే బాగుండేది. కానీ భౌతిక దాడులు అనేది ఆటవిక చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీరు భౌతిక దాడులు చేస్తే తిరిగి చేసేటువంటి శక్తి ఉంది మల్లన్న దగ్గర, లేదని కాదు, కానీ వారు ఆ వైపు ఆలోచన చేస్తలేరు. మీరు కేవలం అతను మా బీసీలకు వెనకబాటుతనం జరుగుతుంది అన్ని విషయాలలో, ముఖ్యంగా రాజకీయంగా మాకున్నటువంటి జనాభా ప్రాతిపదికన మాకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్న కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో అతను బీసీ గలమెత్తి మా బీసీలకు న్యాయం జరగాలని కోరుతున్న తప్పు లేదు. సహజంగా జరిగేటువంటి మీడియాలలో రకరకాల వాయిస్ ఇచ్చినప్పుడు చిన్న పొరపాటు జరగవచ్చు. జరిగితే మీరు కూడా దాన్ని మీడియా పరంగా వివరణ కోరాలి తప్ప భౌతిక దాడులు అమానుషం. అలాగే బీసీలకు ఆ 32% అనేది ఏదైతే ఇప్పటివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికే సపోర్ట్ చేసింది. వాళ్ళు ఎక్కువ కావాలని కోరినప్పుడు ప్రభుత్వం 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు ఎన్నడూ కూడా ఇంకా 32 కూడా కాదు, కరెక్ట్ 23% మీరు అంతవరకే వచ్చి ఆగారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు ఆ మార్పు తీసుకురావాలని ఆ వైపు మార్పు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్న సమయాన్ని నువ్వు ఇది ఓర్వలేక మల్లన్న గారు అభివృద్ధి చెందుతుండ్రు రాజకీయంగా కోణంతో ఈ భౌతిక దాడులు తీవ్రంగా ఖండిస్తూ మున్ముందు మళ్ళీ ఈ కార్యక్రమం ఏమాత్రం చేసినా మల్లన్న వైపు మేము ఉంటాము. అందరం బీసీలు కానీ ఓసీలు కానీ అన్యాయం జరిగినప్పుడు మేము కూడా ఆయన వైపు ఉండి మా మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బీఆర్ఎస్ వాళ్ళకు మేము హింట్ ఇస్తున్నాం.
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.